अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफ़िज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की अहम खबर पर एक नज़र। एमएलए मेदक श्रीमती एम पद्मा देविंदर रेड्डी ने कहा कि आरटीसी बस का सफ़र काफ़ी आरामदाह और महफूज सफ़र माना जाता है। आज एमएलए मेदक श्रीमती एम पद्मा देविंदर रेड्डी ने मेदक आरटीसी डिपो से 3 डिलक्स बसों को हरी झंडी दिखाकर रवाना किया। बाद एमएलए मेदक श्रीमती एम पद्मा देविंदर रेड्डी ने नई बस में टिकट लेने के बाद अवामी नुमाइंदों के साथ डिपो से कलेक्ट्रेट का बस के जरिए सफ़र किया। इस मौके पर उन्होंने कहा कि मेदक से सिकंदराबाद तक 3 बसें शुरू की गई हैं। उन्होंने कहा कि हुकूमत ने 10वीं जमात के इम्तिहानात लिखने वाले तलबा की सहूलत के लिए हाल टिकट दिखाने पर तलबा को मुफ्त बस की सहूलत फराहम की है। उन्होंने कहा कि मेदक से यादगिरी गुट्टे की इबादतगाह तक पहुंचने के लिए बस की मांग की वजह से एक बस की सहूलत फराहम की गई है। साथ ही एमएलए ने कहा कि कस्बे के लोगों ने मेदक से मिनी बस की दरख्वास्त की है और उसको वजीर की तवज्जो में लाया गया है। एमएलए पद्मा देविंदर रेड्डी ने मेदक डिपो को 5 बसों की मंजूरी देते हुए नरसापुर को 15 बसें देने पर रियासती चीफ मिनिस्टर मिस्टर के चंद्रशेखर राव का शुक्रिया अदा किया। इस मौके पर उनके हमराह मेदक म्युनिसिपल चेयरमैन मिस्टर टी चंद्रपाल, वाइस चेयरमैन मल्लिकार्जुन गौड़, मार्केट कमेटी चेयरमैन मिस्टर भट्टी जगपति, बल्दी काउंसलरान आर के सीनू, टाउन सदर गंगाधर, बल्दी काउंसलर मोहम्मद समीउद्दीन, भीमरी किशोर, लक्ष्मी नारायण गौड़, कॉर्पोरेशन मेंबरान सैयद उमर मुहियुद्दीन, दुर्गा प्रसाद, शिवराम कृष्णा, कोंडन श्रीनिवास के अलावा आरटीसी डिपो मेदक के जिम्मेदारान डीएम रविचंद्र के अलावा दीगर लोग शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। नाजरीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले मेदक की तारीख़ में पहली मरतबा उर्दू ज़ुबान में आप तक ज़िले की अहम खबरें पहुंचा रहे हैं। लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और साथ ही साथ बेल आइकन के बटन को भी घंटी दबा दें। మెదక్ ఆర్టీసీ డిపోకు సంబంధించి 3 కొత్త బస్సులను కూడా మరి ఈరోజు ఇక్కడ వాటిని ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది, వాటిని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా గతంలో కూడా 2 కొత్త బస్సులు కూడా హైటెక్ బస్సులు కూడా ఇవ్వడం జరిగింది. అవి తిరుపతికి నడిపిస్తూ ఉన్నాము. ఇప్పుడు కూడా ఇది సికింద్రాబాద్ టు మెదక్ వరకు కూడా ఈ బస్సులు నడిపిస్తూ ఉన్నాము. ముఖ్యంగా మరి 10th క్లాస్ చదివే ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు హాల్ టికెట్ చూపెడితే వాళ్ళకి ఫ్రీ ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. వాళ్ళు ఎక్కడైనా ఎక్కొచ్చు, ఎక్కడైనా దిగొచ్చు, అలాంటి సౌకర్యాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా యాదగిరిగుట్టకు కూడా డిమాండ్ ఉంది. యాదగిరిగుట్ట నరసింహస్వామి టెంపుల్ చాలా బాగా అయింది కాబట్టి, బ్రహ్మాండంగా అయింది కాబట్టి భక్తులందరూ కూడా అక్కడికి వెళ్ళడానికి ఊరుతూ ఉన్నారు. దానికోసం కూడా యాదగిరిగుట్ట కూడా ఒక బస్సును అరేంజ్ చేయడం జరిగింది. మరి ఇక్కడున్న పట్టణ ప్రజల డిమాండ్ మేరకు ఇంకొక మినీ ఏసీ బస్ కావాలని చెప్పి కూడా చాలామంది హైదరాబాద్కి అడుగుతూ ఉన్నారు. తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్టీసీ సంస్థ నష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ఆ నష్టాలను పూడ్చేందుకు ప్రభుత్వ పరంగా సాయం చేస్తూ మరి అక్కడున్న సిబ్బందికి వేతనాలు చెల్లించే విధంగా ఆర్టీసీని ముందంజలో నడిపించే విధంగా బలోపేతం చేయడం విషయంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ చూపెట్టడం జరిగింది. మన మెదక్ పట్టణానికి సంబంధించి కూడా 5 బస్సులను మంజూరు చేయడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి నర్సాపూర్ డిపోను కూడా గతంలోనే మంజూరు చేసి అక్కడ ఒక 15 బస్సులను కూడా పెట్టడం జరిగింది. అంటే మెదక్ జిల్లా కొత్తగా జిల్లా ఏర్పడ్డది కాబట్టి జిల్లాకు సంబంధించిన కొత్త బస్సులను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మంజూరు చేయడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా మా డిఎం గారు, ఆర్ఎం గారు కూడా ఈ బస్సుల మంజూరు విషయంలో కావచ్చు, ఇక్కడ ప్రజలకు సౌకర్యం కల్పించడం విషయంలో చాలా కృషి చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఎంప్లాయీస్ కూడా ఇంకా పనిచేయాలి. ఆర్టీసీ నష్టాల్లో ఉన్న సంస్థ కాబట్టి దాన్ని బలోపేతం చేస్తూ పైకి తీసుకొచ్చి సిబ్బందికి ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా, ఇది సేవా నిరతితో పనిచేస్తున్న సంస్థ కాబట్టి ఆ నష్టాన్ని ప్రభుత్వమే పూడుస్తుంది. కాబట్టి మనం మరింత పనిచేసినట్టయితే, సిబ్బంది కానీ అందరూ కూడా మరింత పనిచేసినట్టయితే తప్పకుండా ఇంకా దీన్ని బలోపేతం చేసుకుంటాం. అంతేకాకుండా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే, చాలా సౌకర్యమైన ప్రయాణం, సేఫెస్ట్ ప్రయాణం బస్సు ప్రయాణం కాబట్టి మరి అందరూ కూడా దూర ప్రయాణాలు వెళ్ళినప్పుడైనా, దగ్గర ప్రయాణాలు వెళ్ళినప్పుడైనా మరి చిన్న చిన్న వాహనాలు వినియోగించకుండా బస్సులు వినియోగించినట్టయితే మరి అందరూ కూడా సేఫ్గా మనము గమ్యాన్ని చేరగలుగుతాం. కాబట్టి దయచేసి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, అవకాశాన్ని బట్టి బస్సును వినియోగించుకుందాం, ఆర్టీసీని బతికించుకుందాం, ఆర్టీసీని బలోపేతం చేసుకుందాం. మరి ప్రభుత్వ పరంగా వచ్చే నిధులను కూడా వినియోగిస్తూ కొత్త బస్సులు వచ్చినాయి కాబట్టి వాటి అన్నింటిని వినియోగించుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్.
లేకుంటే అడుగుతా నేను ఎల్లో వస్తాను ఎప్పుడు ఇచ్చాను 700 తీసేస్తాను టికెట్ తీసుకో టికెట్ లేని ప్రయాణం లేదు జై భారత్